సార్ మ్యూట్లో ఉందేమో ఒకసారి వినిపిస్తుందా సురేష్ గారు? ఓకే సార్. లేదండి, కరెక్ట్ గా. ఓకే అండి. రైట్ సార్. ఇప్పుడు ఆయనేమో ఒక రాజ్యాంగబద్ధ పదవి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు, కానీ ఆయన మాట్లాడేది మాత్రం యాజ్ పర్ లానే ఉంది. అందులో రీసెంట్గా సుప్రీంకోర్టు సైటేషన్ చేసినటువంటి ఒక తీర్పుకు అనుగుణంగానే మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడ కానీ మీరు ఇందాకడ టాపిక్లో అన్నట్టుగానే కొన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఇవన్నీ. కానీ దీన్ని అలుసుగా తీసుకొని లేకపోతే ఒక సాకుగా తీసుకొని జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు తమ ప్రయోజనాల కోసం దీన్ని ఫ్లేరప్ చేస్తున్నారు. ఇంకా అదే మాట్లాడితే ఆన్లైన్లో వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారట, దీనికి పేరు కూడా ఏదో పెట్టి ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయాలని చెప్పేసి పిలిపిస్తున్నాడంట. సో సేమ్ ఎలాగైతే మనం తెలంగాణకు సంబంధించిన విషయం మాట్లాడాం ఇప్పటి వరకు, రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు, ఆ కేటగిరీలోనే ఈయన చూడాలనుకోవాలా, లేదంటే రఘురామకృష్ణరాజు గారు కూడా పరిధి దాటాడా సార్ క్విక్గా? ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఒక ఉద్యమం లాగా దీనికి ఒక వెబ్సైట్ తయారు చేశాడండి. తయారు చేసి అందరికీ ఎవరైతే కొన్ని వర్గాల వాళ్ళకి అందరికీ కూడా మెయిల్స్ ద్వారా, మెసేజ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా సామూహిక కేసులు మరి రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టాలని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ టెంపుల్ వివాదం వేరు, ఆ టెంపుల్ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇవాళ ఈయన మీద సామూహిక ఫిర్యాదులు చేయాలని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం లాగా దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి ఒక పేరు పెట్టి చాలా వైషమ్యాలు సృష్టించే పరిస్థితుల్లో వెళ్తున్నాడు జడ శ్రవణ్ కుమార్ గారు. అది కరెక్ట్ కాదు, అది ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఇందాక మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెండు మూడు ఉన్నాయండి ఇదే సబ్జెక్ట్ మీద. ఒకటే అంశం మీద సామూహిక కేసులు గనక పెడితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, దాన్ని ఒకే కేసు కిందకి పరిగణలోకి తీసుకొని దాన్ని విచారణకి పంపించాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేది సుప్రీంకోర్టు రెండు మూడు కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈయన ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈయన ఈ రకంగా జడ శ్రవణ్ కుమార్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏదైతే ఆయన మొదటి నుంచి కూడా జడ శ్రవణ్ కుమార్ ఒక పెడధోరణితో నడుస్తున్న వ్యక్తిగా అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు గారు డిఐజీకి ఫిర్యాదు చేశారు. యాక్చువల్ గా డిఐజీ ఆ కేసుల్ని తీసుకునే అన్ని కేసుల్ని నిరోధించే అధికారం ఉందా లేదా, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని ఫాలో అయ్యి ఈయన రఘురామకృష్ణరాజు గారిని ప్రొటెక్ట్ చేస్తాడా అనేది మనం ముందు చూడాలండి. ఎందుకంటే మరి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు. డిఐజీ డెఫినెట్ గా ఈయన మాటని ఫాలో అవటం, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి. చట్టం కూడా అదే చెప్తుంది, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా అవే ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలు ఏదైతే కేసులు కట్టేదైతే ఉందో అది నేను అనుకోవటం భవిష్యత్తులో ఏం కేసులుగా ఆయన తీసుకునే అవకాశం లేదు. డిఐజీ గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నే ఫాలో అవుతారని చెప్పేసి నేను నమ్ముతున్నాను సురేష్ గారు.